ఉంటాడండి అందరిలో అరవింద స్వామి లాంటాడు, తెలుగులో అల్లు అరవింద్ లాంటాడు. అబ్బో హైట్ లో ప్రభాసు, నవ్వితే మహేష్, పడుకుంటే ముఖేశా. అబ్బా సూపర్. ఎవరు చెప్తా ఉండు. హీరో అయితే ఎస్టేట్లు కొనేవాడు, రియల్ ఎస్టేట్ లో హీరో అయ్యాడు. నెలకు సంపాదిస్తాడు 10-15 లక్షలు. ఎవరు చెప్తా ఉండే. ఇంట్లో ఇంతో పాటు ఉండేది ఇద్దరే, వాళ్ళ అమ్మా నాన్న. కానీ ఇంటి నుండి 20 మంది పన్నోళ్ళు, 20 రకాల వంటలు. అయితే భోజనాల బిల్లు ఎలాకన్నా ఆలకైపోతుంది. అంతమంది ఎందుకండి? ఆస్తులున్న ఆత్మీయులు లేరు కదండి, అంత పెద్ద బంగ్లాలో తిరగడానికి జనాలు ఉండాలని. నిజమే, ఖాళీగా ఉంటే ఏ ఫంక్షన్ హాలో అనుకుంటారు. ఎవరే చెప్తా ఉండే. అడుగు బయట పడితే ఆడిలోనే పెడతాడు, బిజినెస్ పని అయితే బెంచ్ లోనే వెళ్తాడు. అమ్మని టూర్కి వెళ్తే టెస్లా, రేంజ్ చూపించుకోవడానికి రోల్స్ రాయిస్. ఇక పనులకి ఎప్పుడు మినీ ఏసీ బస్ తిరుగుతూనే ఉంటదండి. ఏంటి వాళ్ళకు కూడానా షిఫ్ట్ ఉంటాయి కదండి, ఆల్రెడీ పార్సల్ కి ఒక్కొక్కరికి ఒక షిఫ్ట్ కార్ కొనిచ్చేసారండి. స్విఫ్ట్స్ గిఫ్ట్సా? పాప చాలా అదృష్టవంతురాలు. అందుకే కదండి మనమే ఫోటో పంపాం. చూడగానే వాంతులు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది ఎవరికో. నాకా కాదే, మీ అక్కకే ఏజ్ బార్ ఏంజల్ కావాలంట. నా పెళ్లి చూపులకు పంపించిన ఫోటో పంపించేశారు, ఓకే చేసేసారు. ఆయన దీనికి ఎంత డబ్బున్న సంబంధం తెచ్చినా చెత్తలో పోసిన చికెన్ చూపే. డబ్బుల్లో మునిగి టబ్బుల్లో స్నానాలు చేయడానికి ఏం రోగం దీనికి? అది అసలు స్నానానికి సంబంధం లేనోని ఒకటి ప్రేమిస్తుంది, పైగా స్వచ్ఛమైన ప్రేమ అంట. బెచ్చమెత్తుకునే బొచ్చులా ఉంటది దీనిది స్వచ్ఛమైన ప్రేమ అంటే. నేను నమ్మను. నిజమండి, ఆ చెత్త రమణగాన్ని చిత్తుగా ప్రేమిస్తుంది. కన్నాడి మీద వేసావా? చక్కగా డ్యూటీ చేసుకుని పర్మనెంట్ గా పడైపోతాడు. అందులోనే స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావు. ఆ చెత్తరచ్చల్ని కూడా ఈదిలోంచి వెళ్ళిపోయేలా చేసేస్తుంది ఇది. చారి గారు, స్వచ్ఛమైన ప్రేమ ముందు ఏ సంపన్నమైన సంబంధం సరితూగదండి. మ్యాచ్ క్యాన్సిల్. మరి అలాగేం చెప్పమంటారు? ఆకాశవంత ప్రేమ ముందు వాళ్ళ ఆస్తులు ఆకుముక్క అని చెప్పండి. కంగారు పడకండి. ఆకుముక్క. ఎవరిష్టంత ఎత్తైన ఇలా పవిత్ర ప్రేమ ముందు వాళ్ళ 7 అంతస్తుల బిల్డింగ్లు పేక ముక్కలతో సమానం అని చెప్పండి. బొక్కేం కాదు. ఒక నిమిషం ఆగుతారా? హలో, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అయితే నువ్వు చెయ్యి. హలో రమణ, నువ్వు చెత్త ఏరుకోరా. మన స్వచ్ఛమైన ప్రేమకి మా ఇంట్లో సమాధి కట్టేశారు రమణ, సమాధి కట్టేశారు. మా బావకి నీ గురించి చెప్తే సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను. నన్ను అపార్ట్మెంట్ మీద నుంచి తోసేసి అపార్ట్మెంట్ లో అందరికి భోజనాలు పెట్టేస్తా అంటున్నాడు రమణ. మన ప్రేమకి అంతం లేదు రమణ, కానీ పెళ్లి మాత్రం జరగదు. నువ్వు ఇంకా వీధిలోకి వచ్చి విజిల్ వేయకు, మా ఇంటి ముందుకు వచ్చి బండి బ్రేక్ వేయకు. బ్రేకా వెంటనే ఆ రిచ్ బాబు లైన్ లో తీసుకోండి, రచ్చ చేసేద్దాం. ఏడు తిరుగు. నేను చెప్పానా ఈ పుచ్చుమోహన్ దానికి స్వచ్ఛమైన ప్రేమ ఏంటని? రియల్ ఎస్టేట్ అనగానే రోడ్డు మీద వదిలేసిందండి ఏదో గోస్ట్ మొహం. ఇదిను పర్లేదు, డబ్బులుంటే చాలు. దీని గురించి నువ్వు కంగారు పడిపోయి కాలు దొక్కేసుకున్నావు. కమర్షియల్ అమ్మ మొగుడిది. బిల్డింగ్ అనగానే బ్రేకప్ చెప్పేసింది. నువ్వెన్నా నా బ్రెయిన్ లోకి వెళ్ళవలే కాని బా, బాబుని ఫిక్స్ చేయి బా, బ్యాండ్ వాయించేసి భోజనాలు పెట్టేద్దాం. పెట్టేస్తావు. ముందు మీ బాబుని కూడా సంపాదించమని చెప్పు, అప్పుడు ఫిక్స్ చేద్దాం. ఆళ్ళకి అంత ఉంటే మళ్ళీ సంపాదించడం ఎందుకు బా?